హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ను కలిసింది. ఏదైతే మరి ఇక్కడ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిన స్పీకర్ తాత్సారం చేస్తూ ఉన్నానని, అదేవిధంగా తమ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేసి ప్రలోభాలకు గురి చేసి పార్టీలో అక్రమంగా చేర్చుకుంటున్నానని వాటి మీద చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ మరి గవర్నర్ను కలిసింది ఏదైతే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. ఈ సందర్భంగా ఆయన యాదాద్రి ఒక అద్భుత కట్టడం అని అడుగడుగున అక్కడ ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉన్నదని చెప్పి తన పరంగా శుభాకాంక్షలు తెలియజేసినట్టు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కేటీఆర్కి చెప్పడం జరిగింది గవర్నర్ రాధాకృష్ణన్ గారు. అదేవిధంగా ఆయన ఆరోగ్యం గురించి కూడా వాకప్ చేసినట్లుగా నిన్నటి రోజున చెప్పింది. మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ మరి కూల్తుంది, ప్రవాహం వస్తే అది నిలబడే పరిస్థితి లేదని చెప్పిన వాళ్లకు ఈరోజు మేడిగడ్డను చూసి ఏం చెప్తారని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం తమకు సమాంతరంగా మరో కమిటీని ఎలా వేస్తారని చెప్పి నిన్నటి రోజున నీటిపారుదల శాఖ అధికారులను మరి ఇక్కడ నిలదీసిందని చెప్పి, అదేవిధంగా ఎన్డీఎస్ఏ చెప్పే వరకు గేట్లను దించేది లేదని చెప్పి నిన్నటి రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి చెప్పడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వర్షాకాలంలో కూడా రిజర్వాయర్లను నింపే అవకాశం లేదు, కేవలం గోదావరి నీటిని మాత్రమే వినియోగించుకుంటాం, ప్రాణహిత నుంచి వచ్చే నీటిని మరి ఇక్కడ ఏదైతే గోదావరికి తరలించే అవకాశం లేదు, తద్వారా రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో ఇక్కడ గోదావరి మీదనే ఆధారపడి ఉన్నాయి. మరి మహారాష్ట్రలో కనుక వర్షాలు మరి సమృద్ధిగా కురవకపోతే ఈసారి కూడా మరి రిజర్వాయర్లు మన నిండుకునే పరిస్థితి లేదనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే మూసీ ప్రక్షాళన చేసి మరి మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పిన నేపథ్యంలో 50,000 కోట్లతోటి మరి మూసీని సుందరీకరణ చేస్తా, ప్రక్షాళన చేస్తా అని చెప్పి పేర్కొన్న అంశం 50-70 అయింది. ఈ 70 ఇప్పుడు 150,000 అయింది. ఏదైతే మరి ఇక్కడ ప్రకటనల సమయంలోనే 50,000 కోట్లు 150,000 కోట్లు అయింది. రేపు దాన్ని టెండర్ల రూపానికి వచ్చేటప్పటికి ఇంకెన్ని కోట్లు పెరుగుతుంది అని చెప్పి, అదేవిధంగా మరి ఇవి టెండర్లు ఇస్తారా మరి లేదంటే నామినేటెడ్ పద్ధతిలో మీ వాళ్ళకు అప్పచెప్తారా అని చెప్పి నెటిజన్లు విమర్శిస్తున్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఏ విధంగా మాట్లాడిండు అంటే, పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరి 50,000 కోట్లతో అన్నాడు, తర్వాత అధికారులను తీసుకొని వెళ్ళి అక్కడ లండన్లో మరి అక్కడ నదిని పరిశీలించి వచ్చిండు, ఆ తర్వాత మరి జూపల్లి కృష్ణారావు చెప్తూ 70,000 కోట్లతో అన్నాడు, మళ్ళీ నెలదిరగక ముందే 150,000 కోట్లు అయింది. ఈరోజు కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు 3 బ్యారేజీలు కలిగి, అదేవిధంగా 18 రిజర్వాయర్లు కలిగి, 19 పంప్ హౌజులు కలిగి, 19 సబ్ స్టేషన్లు కలిగి, 1,500 కిలోమీటర్లకు పైగా మరి గ్రావిటీ కెనాల్స్, 203 కిలోమీటర్ల టన్నెల్, ఇవన్నీ కలుపుకొని కేవలం మరి ఇక్కడ 72,000 కోట్లు అయింది. 22,000 కోట్లు ఏదైతే 3వ టీఎంసీని కనుక కలుపుకున్నట్లయితే అంతా కలిపితే 94,000 కోట్లతోటే అతిపెద్ద అతి భారీ ప్రాజెక్టు మరి బాహుబలి పంప్ హౌజులతో సహా మరి నిర్మాణం అయితే కేవలం మూసీ ప్రక్షాళనకు 150,000 కోట్లు ఏ విధంగా అవుతాయి? మరి ఇక్కడ ఏదైతే ప్రతిపాదనల సమయంలోనే 50,000 కోట్లు 150,000 కోట్లు అయితే ఇంకా అది టెండర్ల రూపం దార్చేసరికి ఎంతకు పోతుంది? మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అనే దాని విషయంలో ఇక్కడ నెటిజన్లందరూ, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. ఏదైతే రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, రుణమాఫీ అనేది అదొక పెద్ద బ్లఫ్ అనే విమర్శలు వినబడతా ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి. ఎక్కడ చూసినా కూడా మరి 30% నుంచి 40% కంటే ఎక్కువ మందికి ఇక్కడ రుణమాఫీ జరిగిన పరిస్థితులు లేవు. ఒక్కో ఊళ్ళో 200 మంది ఉంటే 20 నుంచి 25 మందికి మాత్రమే ఇక్కడ రుణమాఫీ అయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడంటే, ఏదైతే 3 లక్షల మందికి ఇక్కడ ఆధార్లలో పొరపాట్లు ఉన్నాయి, అందుకే రాలేదు, మీరు తక్షణం వెళ్ళి ఆధార్ కార్డును సరి చేసుకోండి అంటున్నారు. మరి దీనికి ఆధార్ ప్రామాణికం కాదన్నారు, అదేవిధంగా రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. ఏదైతే రైతు తీసుకున్న పట్టాదారు పాస్బుక్కే ప్రామాణికం అని చెప్పిండ్రు. మరి 3 లక్షల మంది ఇక్కడ ఆధార్లు గుర్తించడం చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే 65 లక్షల మందికి లబ్ధి చేకూరాల్సిన అంశంలో 30 లక్షల మందికి పరిమితం చేస్తున్నారు. 35 నుంచి 40 లక్షల మందికి మొండి చేయి చూపుతున్నారని చెప్పి ఇక్కడ మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు పూర్తిగా రుణమాఫీలో దాపరికం నడుస్తూ ఉన్నది. లబ్ధిదారుల లిస్టు మినహా
అసలు దానికి సంబంధించి రుణగ్రహీతల లిస్టును బయటికి రానివ్వడం లేదు. అది బ్యాంకర్ల దగ్గరనే ఉన్నది, ప్రభుత్వం వద్దకు మాత్రమే చేరుతాయి. కాబట్టి లబ్ధిదారుల లిస్టు బహిర్గతం కావడం లేదు. గతంలో ₹1,00,000 లోపు రుణాలను మరి కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు 19,000 కోట్లు ఖర్చు అయితే, ఏదైతే మరి ఇక్కడ స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండు ఇక్కడ 12,000 కోట్లే మాత్రమే చెల్లించిండు అని చెప్పి, మరి ఆయన చెప్పిన ప్రకారం చూసుకున్నా కూడా 12,000 కోట్లు, మరి అక్కడైతే 6,000 కోట్లతో ఇప్పుడు ₹1,00,000 లోపు రుణాలు ఏ విధంగా మాఫీ చేయగలిగిందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనా ఆగస్టు 15 తర్వాతనే ఈ ఎవరైతే రాలేదో వాళ్ళ దరఖాస్తులు పరిశీలించి మరి ఖచ్చితంగా వేస్తామని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఖచ్చితంగా మరి ఒడ్డెక్కించుకోవడానికి దాటవేత ధోరణికి వీళ్ళది ప్రధానంగా మనం వీళ్ళు చెప్పే అంశాలను మనం గతం నుంచి పరిశీలించినట్లయితే, ఏదైతే 6 గ్యారంటీల మీద ఏ విధంగా దాటవేతం తీసుకొని వచ్చిందో, 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో కేవలం మరి బడ్జెట్ మీద వేటు పడని ఉచిత బస్సు లాంటి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు లాంటివి పెంచేసి చేతులు దులుపుకున్నారో, ఇప్పుడు అదే ఏదైతే మరి 100 మందిలో 30 నుంచి 40 మందికి ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది. ఇక్కడ మరి రైతులందరూ ఆందోళనలో ఉన్నారు. తమ మాఫీ అవుతుందా కాదా, ఇప్పటికే ఏదైతే పెట్టుబడి సాయం అందలేదు, రైతు భరోసా ఇస్తాన్నారు, కనీసం రైతు బంధు కూడా అందే పరిస్థితి లేదు. ఆ రైతు బంధు నిధులనే ఇక్కడికి డైవర్ట్ చేసిందని చెప్పి మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 23 తారీఖు నుండి మరి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 25వ తేదీన బడ్జెట్ను మంత్రిమండలి ఆమోదించిన తర్వాత శాసనసభలో శాసనమండలిలో మరి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నది. 2,90,000 కోట్లతోటి మరి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మరోవైపు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసుకున్నట్లయితే 9 దగ్గర మేము ప్రాజెక్టుని గట్టి తీరుతామంట అని చెప్పి మరి పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొని దాన్ని ఆల్రెడీ మరి పల్లెంలో ఉన్న ఆహారం లాంటి దాన్ని మరి కలుపుకొని తినడానికి చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 9 దగ్గర మాత్రం ప్రాజెక్టును కడతామని చెప్పి చెప్తా ఉన్నది. ఇక్కడ కేవలం ఆ 3 పిల్లర్లను మరమ్మత్తు చేసి ఉంటే ఇప్పటికే మరి మళ్ళీ ప్రాజెక్టు తోటి రిజర్వాయర్లన్నీ కలకల్లాడేటి, గ్రావిటీ కెనాల్స్ తోటి, అదేవిధంగా మరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ను తవ్వాల్సిన ప్రభుత్వం దాని మీద దృష్టి సారించడం లేదు. 1,500 కిలోమీటర్లకు పైగా పూర్తయింది, ఇంకా కొన్ని గ్రావిటీ కెనాల్స్ మరి తవ్వాల్సి ఉన్నది. దానికి సంబంధించి ఏదైతే మరి గతంలో అందులో కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్లో రూపొందించిన ప్రకారం మరి ఏదైతే 20,000 కోట్ల రూపాయలు ఇంకా దానికి వెచ్చించాల్సి ఉన్నది, దాని మీద దృష్టి కేటాయించని ప్రభుత్వం కేవలం కాళేశ్వరం మీద ఆరోపణలు చేస్తూ కాలం వెలుదీస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే, రాష్ట్రంలో రాజ్యాంగ హననం, ఫిరాయింపులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలు లేదు, ప్రోటోకాల్ పాటింపు లేదు, రాష్ట్రంలో భయానక పరిస్థితులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం అని చెప్పి నిన్న రోజున మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా నిన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి మరి గవర్నర్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే మరి ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతుందని ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నారు, మరోవైపు దాని మీద చేసిన ఫిర్యాదులను స్పీకర్ పట్టించుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా వాళ్ళు గవర్నర్కు ఫిర్యాదు చేసిండ్రు. దీని మీద రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి గవర్నర్ ఖచ్చితంగా మరి ఆదేశాలు ఇస్తామని కూడా వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో కూడా ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను తీసుకొచ్చి వేదికల మీద కూర్చోబెడుతూ మరి ఇక్కడ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నారని చెప్పి కూడా వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా సమగ్ర విచారణ జరిపిస్తా అని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా యాదాద్రి అద్భుతం, ఆగమశాస్త్రం ప్రకారం అద్భుతంగా కట్టారు, కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉన్నదని అడిగానని చెప్పండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అని చెప్పి యాదాద్రి మరి దేవాలయం ఏదైతే ఉన్నదో మరి తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రి దేవాలయాన్ని తాను సందర్శించానని, ఆగమశాస్త్రం ప్రకారం అద్భుతంగా కట్టారు ఏదైతే యాదాద్రి దేవాలయాన్ని, మరి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది నేను అడిగానని చెప్పండి అని కూడా ఆ ఎమ్మెల్యేల బృందానికి ప్రత్యేకంగా కేటీఆర్కు ఆయన చెప్పిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్టు, మాఫీలో కాంగ్రెస్ సర్కార్ మాయాజాలం, రైతుల సంఖ్య నిధులపై ప్రభుత్వ దాపరికం, 3 కాదు 4 వాయిదాల్లో రుణమాఫీ, 4 విడతలు కలిపి 27,000 కోట్లే కేటాయింపు, చెప్తున్నది 70 లక్షలు, ఇస్తున్నది 32 లక్షల మందికే. రైతుల లెక్కలపై సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి తుమ్మల విరుద్ధ ప్రకటనలు. రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రామాణికం, రైతుకు భూమి ఉండి భూమికి పాస్ పుస్తకం ఉండి ఆ పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు ఆ రైతుకు రుణమాఫీ అవుతుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు, ఇందులో రుణాలు ఉన్న రైతుల సంఖ్య ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమే, వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి
మరి ఇక్కడ ఈ నెల 16న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తే, అదేవిధంగా 16న మీడియాతోటి, అదే రోజు 16న మీడియాతోటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య 60 లక్షలు ఉన్నాయి, వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి ఇక్కడికి మరి ఏదైతే 70 లక్షల నుంచి 60 లక్షలకు వచ్చింది, 10 లక్షల సంఖ్య తగ్గింది. అదేవిధంగా మళ్ళీ శుక్రవారం కూడా మీడియాతోటి మంత్రి తుమ్మల ఏం మాట్లాడినాయంటే, రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి, అంటే 39 లక్షల నుంచి 14 లక్షలను ఎగరగొట్టిండు తుమ్మల నాగేశ్వరరావు. ఉంటే 44 లక్షల రుణ ఖాతాలు, ఇక్కడ 60 నుంచి 44 అంటే ఇక్కడ 14 లక్షలు మరి తీసేసి 40 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ 70 లక్షల నుంచి 44 లక్షలకు ఏ విధంగా వచ్చింది, మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా అధికారికంగా మాట్లాడుతూ లెక్కలను ఎట్లా మింగుతున్నారు అనే అంశాన్ని కూడా చూడాలి. ఇక్కడ రైతులను ఒకరికొకరికి అంటకుండా, జాబితాలను ప్రదర్శించకుండా, మరి రుణగ్రహీతలు ఎందరు, లబ్ధిదారులు ఎందరు, మరి లబ్ధి జరగని వాళ్ళ కారణాలు ఏంటి అనేది ఏవి చెప్పకుండా కేవలం కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా సగటున 65 లక్షల మందికి రుణమాఫీ కావాలి, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య, అవసరమయ్యే నిధుల లెక్కను ప్రభుత్వం దాస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ సర్కారు సిద్ధం చేసిన లెక్క బట్టబయలైంది. రుణమాఫీపై సర్కారు పైకి చెప్తున్న లెక్కలు వేరే ఉండగా అసలు లెక్కలు మరో విధంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ మరి ఏ విధంగా రైతులకు రుణమాఫీ జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కనుక పరిశీలించినట్లయితే రుణమాఫీ అంతా సినిమా చిత్రం అని చెప్తా ఉన్నారు. ఆ ఊళ్ళో 26 మందికే, ఒక్క కేడీసీసీ బ్యాంకులోనే 225 మందికి పైగా రుణాలు, లక్షలోపు తీసుకున్నది 150 మంది, మాఫీ అయింది మాత్రం కొందరికి. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం గోపాల్పూర్ రైతుల అసంతృప్తి అని చెప్పి ఇక్కడ గోపాల్పూర్లో 500కు పైగా రైతులు ఉంటారు. కూరగాయల సాగుకు పెట్టింది పేరు ఉన్న ఈ గ్రామంలో రైతులు ప్రతిసారి పంట రుణం తీసుకుంటారు. అదేవిధంగా దక్కన్ గ్రామీణ బ్యాంకు, కేడీసీసీ తదితర బ్యాంకులో తక్కువ మంది రుణం తీసుకుంటారు. గోపాల్పూర్ సింగిల్ విండో పరిధిలో మొత్తం దుర్షేడు, గోపాల్పూర్, ఇరుకుల్ల, మగ్దుంపూర్, చేకూర్తి, వల్లగుంటపల్లి గ్రామంలో 800 మంది రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. ఇందులో 1,00,000 రుణం తీసుకున్న వాళ్ళు 411 మంది. ఇక ఇదే సింగిల్ విండో పరిధిలో గోపాల్పూర్ విషయానికి వస్తే ఈ ఒక్క గ్రామంలో రుణాలు తీసుకున్న రైతులు 225 మంది, 1,00,000 వరకు 150 మంది తీసుకుంటే కేవలం 26 మందికే అయింది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా ఈ నరసయ్యకు నిరాశ, 3,799,000 రుణం తీసుకున్న మాఫీ కోసం ఎదురు చూడకుండా మే నెలలో 3,700 వడ్డీతో కలిపి తీసుకున్న మొత్తం చెల్లించి లోన్ రిన్యువల్ చేయించుకున్న. అయితే అతను తీసుకున్న 99,000కు 2 నెలల్లో నామమాత్రం వడ్డీ మాత్రమే అవుతుంది. అసలు వడ్డీ కలుపుకొని 1,00,000 దాటే అవకాశం ఉండదు, కానీ రుణమాఫీ జాబితాలో పేరు లేదు. మా నాన్న లోను అట్లనే ఉన్నది. మాది ఎగ్లాస్పూర్. మా నాన్న 2017లో కేడీసీసీ బ్యాంకులో ఎకరం పొలానికి 30,000 లోన్ తీసుకున్నాడు. 2018లో ఆయన జరిగిపోయిన తర్వాత ఏడాదికోసారి మిత్తి కడుతూ రెన్యువల్ చేయిస్తున్నాం. అయినా ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ లిస్టులో మా నాన్న పేరు లేదని చెప్పి ఇక్కడ మంత్రి మండలం ఎగ్లాస్పూర్ శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గం మంత్రి మండలానికి సంబంధించిన రైతుకు సంబంధించిన దుస్థితి ఇది. అదేవిధంగా బిట్టుబెల్లి, ఇది కూడా మంతనికి సంబంధించిన అంశమే. మాఫీ ఎందుకు కాలేదు? నాకు ఎకరానికి పైగా వ్యవసాయం భూమి ఉన్నది. 2021లో మంత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 40,000 లోన్ తీసుకున్న, ఏడాదికోసారి రిన్యువల్ చేస్తున్నా. ప్రభుత్వం మొన్న రుణమాఫీ చేసిందని తెలుసుకొని సంతోషపడ్డా, కానీ రుణమాఫీ లిస్ట్ చూస్తే నా పేరు లేదు. నాకు కిసాన్ పథకం కింద ఏడాదికి 6,000 వస్తున్నాయి. లోన్ మాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన రూల్స్కి లోబడి ఉన్నా, అయినా మాఫీ ఎందుకు కాలేదో అర్థమవుతలేదు అంటుంది ఇక్కడ తెలుసూరి స్వప్న, బిట్టుబెల్లి, మంత్రి నియోజకవర్గం, శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గానికి సంబంధించిన మహిళా రైతు. ఈమెకు ఆల్రెడీ ఏదైతే మరి ఇక్కడ పిఎం కిసాన్ పథకం కింద కూడా ఈమెకు 6,000 రూపాయలు వస్తున్నాయి. ఇంకా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేసినా కూడా మరి తనకు వర్తిస్తుంది. తన లోను 40,000 ఉన్నది, మరి పేరు ఎందుకు రాలేదనే విషయంలో మరి ఆమె ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు? ఇక్కడ చూసుకున్నట్టయితే నా భార్య పేర అప్పు లేకున్నా ఉందన్నారు, అందుకే నాకు మాఫీ కాలేదట అని చెప్పి గూడూరు రవీందర్ రెడ్డి హుజురాబాద్ మండలం నుంచి ఉంటే నేనెందుకు అర్హుని కాదని చెప్పి కాలువ తిరుపతి గుళ్ళపల్లి నుంచి అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే గందరగోళంగా ప్రక్రియ, 2 లక్షల రుణ గ్రహీతలకు 3,000 మాఫీ, ఒక కుటుంబంలో ఒకరికి అమలు, వ్యవసాయ విస్తరణకి అధికారులకు లాగిన్, సమాధానం చెప్పలేక సతమతం, పోర్టల్లో రకరకాల కారణాలతో రిజెక్టు, అర్థం కాక తలలు పట్టుకుంటున్న అధికారులు, ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న రైతులు అని చెప్పి మరి రుణమాఫీకి సంబంధించి ఇక్కడ కరీంనగర్ కేడీసీసీ బ్యాంకులో చూసుకున్నట్టయితే 26,337 మందికి రాలే. 1,00,000 వరకు రైతులు చూసుకున్న రుణం మాఫీ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది పేర్లు రుణమాఫీలో గల్లంతాయి. ఈ విషయాలు ఒక్కడొక్కడిగా బయటకు వస్తున్నాయి. జిల్లా సహకార బ్యాంక్ పరిధిలో మొత్తం 130 ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో 58,577 మంది రైతులు 1,00,000 వరకు రుణం తీసుకున్నారు. వీరు తీసుకున్న మొత్తం 165 కోట్లు. నిజానికి వీరంతా 1,00,000 రుణమాఫీకి అర్హులు. కానీ తాజాగా 32,240 మందికి మాత్రమే మాఫీ అయింది. ఇంకా 26,337 మందికి ఓన్లీ కేడీసీసీ బ్యాంకుల ద్వారానే 26,000 మంది ఇక్కడ మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వాళ్ళకు రుణమాఫీ కాలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే మరి 2 లక్షల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 లక్షల వరకు మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. కేవలం 1,00,000 లోపు రుణాల వరకు మాత్రమే. ఇంకా 2 లక్షల వరకు వచ్చేటప్పటికి ఆ సంఖ్య పెరుగుతుంది. మరి ఓన్లీ ఉమ్మడి కరీంనగర్లో 2 లక్షలు ఉన్నారు అని అంటే ఓవరాల్గా 10 ఉమ్మడి జిల్లాల్లో మరి ఎంతమంది ఉంటారు అనేది అంచనా వేయవచ్చు. సుమారు 30 లక్షల మందికి ఇక్కడ మొండి చేయి చూపబోతా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రతి మార్చిలోగా ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్, డిసెంబర్ 9లోగా నియామకాలు, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ మరి మే నెలలో ఏదైతే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఇక్కడ ఎన్టీవీ తోటి మన అక్కడ ఎడిటర్స్ ఛాయిస్ అనే ఒక కార్యక్రమం పెట్టిన అందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరి ఒక ఎడిటర్ అడిగిన ప్రశ్నకు ఏదైతే మరి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, మరి ఆ విషయంలో మీరు ఎందుకు ఇప్పటివరకు ప్రకటించలేదని అడిగితే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించేసినాం, నీ ప్రశ్ననే తప్పు ఉన్నది, జాబ్ క్యాలెండర్ ప్రకటించేసినాం చూసుకో, టీజీపీఎస్సీ మరి చైర్మనే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు, ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇస్తున్నాం, 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినాం, ఇంకా గ్రూప్ 1 ఇవ్వబోతున్నాం, గ్రూప్ 2 ఇవ్వబోతున్నాం, గ్రూప్ 3 ఇవ్వబోతున్నాం. అదేవిధంగా డిఎస్సి మరి అభ్యర్థులకు ఉపాధ్యాయ పోస్టులకు కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వేసినామని గొప్పగా చెప్పుకున్నాడు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ అసెంబ్లీలో పెడతా అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు, ఆయన మాటలకు చేసే చేష్టలకు పొంతన ఉండదు. ఇప్పుడే చూసుకున్నాం 50,000 కోట్లతోటి మూసీనది ప్రక్షాళన అన్నాడు, దాన్ని 150,000కి తెచ్చిండు. ఈయన దిగిపోయే నాటికి దాన్ని మరి ఎన్ని లక్షల కోట్లకు తీసుకొస్తాడో కూడా తెలియని పరిస్థితి. టెండర్ల నాటికి దాన్ని 2.5 లక్షలు 3 లక్షలకు తీసుకుపోయినా ఆశ్చర్యం లేదని చెప్పి ప్రజలు మరి ఆందోళన చెందుతా ఉన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాడు. దానికి నిధులు ఎవరిస్తున్నారా అంటే సింగరేణి సిఎస్ఆర్ నుండి. ఒకవైపు ఇక్కడ భూములు కోల్పోయి మరి రైతులందరూ రోడ్డున పడుతున్న పరిస్థితి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన సింగరేణి మరి సిఎస్ఆర్ ద్వారా కేవలం కుట్టు మిషన్ల శిక్షణ, డ్రైవింగ్ శిక్షణ, ఏదో కంప్యూటర్ శిక్షణ అని మరి నామమాత్రం శిక్షణలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నది. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాల్సిన సంస్థ మరి ఇక్కడ దానికి నిధులు కేటాయించకుండా ఈరోజు ప్రభుత్వం తన కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ రాజీవ్ గాంధీ పేరుతోటి సివిల్స్ అభయహస్తం అని చెప్తే మరి ప్రభుత్వ నిధులు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఇక్కడ ఏదైతే కార్మికుల భవిష్యత్తును, కార్మికుల పిల్లల భవిష్యత్తును, అదేవిధంగా ప్రభావిత గ్రామాలు, పునరావాస గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సిఎస్ఆర్ నిధులను ఈరోజు మరి ఇక్కడ ఏదైతే సివిల్స్ అభ్యర్థుల శిక్షణ కోసం తరలించకపోతూ ఉన్నారు. మరోవైపు గుర్తింపు ప్రాతినిధ్య సంఘం అంటే మరి వాళ్ళ కాంగ్రెస్ అనుబంధ సంఘమే, అది ఎలాగూ నోరు విప్పదు కాబట్టి ఏఐటీసీ అన్న నోరు విప్పుతుంది అంటే ఏఐటీసీ కూడా పూర్తిగా కాంగ్రెస్ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మిత్రపక్షంగా ఉన్నది, అది కూడా కిమ్మనలేని పరిస్థితులలో ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే కార్మికుల సంక్షేమానికి, కార్మికుల పిల్లల భవిష్యత్తుకు, అదేవిధంగా ప్రభావిత గ్రామాల మరి పరిరక్షణకు, వాళ్ళ ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం వెచ్చించాల్సిన, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించాల్సిన నిధులను ఈరోజు మరి ఎక్కడికి తరలించకపోతా ఉన్నాడు సీఎం. అది కూడా కేవలం మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం, వాళ్ళ ఏదైతే రాజీవ్ గాంధీ పేరును మరి అక్కడ అధిష్టానం ప్రాపకం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్న తరుణంలో డిఎంఎఫ్టీ నిధులు ఇతర ప్రాంతాలకు ఏ విధంగా తరలిపోతాయని చెప్పి గగ్గోలు పెట్టిండు. ఈరోజు సిఎస్ఆర్ నిధులను ఏకంగా హైదరాబాద్కు తరలించుకున్న పోతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పటికైనా గుర్తింపు సంఘం కళ్ళు తెరిచి ఇంకా కాంగ్రెస్ తోటి అంటగాగుతుందా, పటాపంచలు చేసుకుంటుందా అనే విషయంలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మరి ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ఇందిరమ్మను గద్దెదించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. ఇందిరను ఎదిరించి సంకీర్ణ రాజకీయాలు చేశారు. ఎన్టీఆర్ వల్లే బీజేపీకి అవకాశం వచ్చింది. పీవీని ఓడించి బీజేపీని గెలిపించిన ఘనత టీడీపీది. ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ లైబ్రరీలో చదవడం వల్లే ఇంతవన్నీ తెలంగాణ ఉద్యమంతో హైదరాబాద్ టీడీపీ నిరసనలకు పోలిక.
తెలంగాణ కోసం వైట్ హౌస్ ముందు ధర్నా చేయలేదా? టీడీపీ నిరసనలు అడ్డుకున్నందుకే గత ప్రభుత్వం గద్దె దిగింది. కమ్మ వాళ్ళు తెలంగాణకు రావాలి, మేము అవకాశాలు ఇస్తాం, కమ్మ సంఘ భూ వివాదాన్ని పరిష్కరిస్తా, భవనం నిర్మించిస్తా, దానికోసమే రెవెన్యూ R&B మంత్రిని తీసుకొచ్చా, కమ్మ అంటే అమ్మలాంటి వాళ్ళనే భావన ఉందని చెప్పి నేను రోజున ఏదైతే కమ్మ సంఘం మీటింగ్ పోయిండో ఆ కమ్మ వాళ్ళందరినీ కూడా ఆకాశానికి ఎత్తిండు. ఈ ఆకాశానికి ఎత్తే క్రమంలో ఇక్కడ ఏదైతే ఇక్కడ మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తన గురువైన గుగ్గురు ఇక్కడ ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తే క్రమంలో మరి ఇక్కడ ఇందిరాగాంధీని మా ప్రతిష్టను దెబ్బతీస్తాను అనే ఆలోచన కూడా లేకుండా తాను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కాదు, ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఇందిరను గద్దెదించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ కాంగ్రెస్ మరి కట్టర్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా మింగుడు పడని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఆకాశాన్ని ఎత్తారు, వారిని తల్లితో పోల్చారు, వారి ఉదార స్వభావం అంటూ పొగడతలతో ముంచెత్తారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని గద్దెదించింది కమ్మవారేనన్న ఆయన వారు రాష్ట్రానికి వస్తే మంచి అవకాశాలు కల్పిస్తారన్నారు. చంద్రబాబు అరెస్ట్తో హైదరాబాద్లో కమ్మవారు చేసిన నిరసనలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం విదేశాల్లో జరిగిన ప్రదర్శనలు పోలుస్తూ మాట్లాడారని చెప్పి ఏదైతే మరి అక్కడ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసిరు, అప్పుడు ఇక్కడ కమ్మ సంఘం వాళ్ళు ఆందోళనలు చేస్తే అక్కడ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఆందోళనలు ఎందుకని చెప్పి ఏదైతే కేసీఆర్ మరి వ్యాఖ్యలు చేసిండో దాన్ని ఇప్పుడు తీవ్రంగా తప్పుపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి అలా అణచివేయడం మూలంగానే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం మూలంగానే ప్రభుత్వం కోల్పోయిందంటాను. మరి నాకు తెలియని విషయం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా హైదరాబాదులో ఉన్నదనే విషయాన్ని గమనించాలి. చుట్టుపక్కల ఎక్కడ మరి పెద్ద ఎత్తున లేరు, 100కు 50కి మించి ఎక్కడ కూడా ఇతర జిల్లాల్లో లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో మరి బీఆర్ఎస్కే సీట్లు దక్కినాయి, ఒక్కటి కూడా కాంగ్రెస్కు దక్కలేదు. కమ్మ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్కే ఓట్లేసిన విషయాన్ని గమనించిన ఆయనే మరి ఇప్పటికైనా కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలని, కమ్మ సామాజిక వర్గానికి తానే మరి ప్రాతినిధ్యం వహిస్తానని, తాను చంద్రబాబు శిష్యుణ్ణని, అంటే తద్వారా కమ్మ కులానికి మరి దగ్గర వ్యక్తినని, అదేవిధంగా ఎన్టీఆర్ కోసం ఇక్కడ ఇందిరాగాంధీ ప్రతిష్టనే దిగజార్చిండు. ఇందిరాగాంధీని ఏదైతే దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఎన్టీ రామారావును పొగిడే సందర్భంలో ఇందిరాగాంధీని తక్కువ చేసి మాట్లాడిండు. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని ఎదుర్కొనే వారే లేరన్న భావన ఉన్న సమయంలో ఎన్టీ రామారావు సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. అదేవిధంగా మరి తెలుగుదేశం సహకారంతో పివి నరసింహారావును ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించారని చెప్పి చెప్తున్న పరిస్థితిని బట్టి చూస్తే ఈయన టీడీపీ నాయకుడా లేదంటే కాంగ్రెస్ నాయకుడా అనేది ఇప్పుడు కట్టర్ కాంగ్రెస్ వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఏదైతే మరి ఇక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని పొగిడే క్రమంలో ఇక్కడ ఇందిరాగాంధీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, అదేవిధంగా పివి నరసింహారావు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా టీడీపీని ఆకాశానికి ఎత్తుతూ వీళ్ళని ఎదుర్కొన్న నాయకుడు మరి ఇక్కడ ఎన్టీ రామారావు లాంటి నాయకులతోటే వాళ్ళ మెడలు వంచిందని చెప్తా ఉన్నారు. ఎవరి మెడలు వంచిరు అనే విషయాన్ని ఆయన గమనిస్తలేడు. అంటే ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కమ్మ మాట మన రెడ్డిల దగ్గర పోయినప్పుడు రెడ్డి మాట, బీసీల దగ్గర పోయినప్పుడు బీసీల మాట మాట్లాడతాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి తాను పూర్తిగా మరి ఇక్కడ భక్తున్నని, అదేవిధంగా నరనరాన తెలుగుదేశం పార్టీ ఇమిడి ఉన్నదని చెప్పి మరోసారి తేటతెల్లం చేసుకున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మూసీ ప్రక్షాళన రేటు మరోసారి పెంచిన సర్కార్, 50,000 నుంచి 1,50,000 కోట్లకు పెరిగిన అంచనాలు. గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి 3 నెలల్లో 3 రెట్లు పెరిగిన అంచనా వ్యయం, 50,000 కోట్లతో చేస్తామని భువనగిరిలో చెప్పిన సీఎం తర్వాత 70,000 కోట్లతో చేస్తామన్న మంత్రి జూబెల్లి తాజాగా 1,50,000 కోట్లు ఖర్చు అంటూ సీఎం ప్రకటన. మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్ అభివృద్ధి. మూసీ గేట్లు ఎత్తితే నల్గొండ దాకా నీళ్ళు పోవాలి, థేమ్స్ నదిలా మూసీ నదిని తీర్చిదిద్దామని చెప్పి ఈ థేమ్స్ నది పరిశీలనకు పోయినప్పుడే లండన్కు ఏదైతే అమ్రాపాల్ని వెంటేసుకొని వెళ్ళిండు లండన్కు. ఆ వెళ్ళిన క్రమంలో అప్పుడు చేసిన ప్రకటన 50,000 కోట్లతోటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అని చెప్పిండు భువనగిరిలో. అదే భువనగిరి సభలో మాట్లాడిండు. ఏదైతే మరి ఎంపీ ఎలక్షన్ల సమయంలోనే 50,000 కోట్లతోటి మూసీని ప్రక్షాళన చేస్తారని, మూసీలో గేట్లు ఎత్తితే నల్గొండ రావాలి అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మన 1,50,000 కోట్లకు, అంటే కేవలం ఇక్కడ ప్రకటనల సమయంలోనే 50,000 కోట్లది 1,50,000 కోట్లు అయింది. ఇంకా అది ఏదైతే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదు, టెండర్కు మరి ప్రతిపాదనలు రాలేదు, అప్పటి వరకు ఇంకెన్ని కోట్లు పెరుగుతుందో. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకున్నట్టయితే 3 బ్యారేజీలు, మరి 19 పంప్ సెట్లు, అదేవిధంగా 19 మరి సబ్ స్టేషన్లు, అదేవిధంగా 20 రిజర్వాయర్లు,
అదేవిధంగా 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 203 కిలోమీటర్ల మరి టన్నెలు, మరి బాహుబలి పంపులు ఇవన్నీ కలిపితే కూడా మరి 1,00,000 కోట్లు కాలేదు. కేవలం మూడో టీఎంసీని పక్కకు పెట్టినట్టయితే 72,000 కోట్లు అయినాయి. మూడో టీఎంసీని కలుపుకుంటే కొత్త ప్రాజెక్టుతో కలుపుకుంటే 94,000 కోట్లు అయినాయి. దానిలో ఇప్పటి వరకు 70,000 కోట్లే ఖర్చు అయినాయి. 70,000 కోట్లతోటి ఇంత అత్యద్భుతంగా నీటిని హైదరాబాద్ వరకు, మరి నల్గొండ జిల్లాకు వరకు, అదేవిధంగా ఖమ్మం వరకు కూడా కాళేశ్వరం జలాలను పంపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు పంపించే అతిపెద్ద ప్రాజెక్టు మరి ఏదైతే 94,000 కోట్లే మొత్తం పూర్తి స్థాయిలో గ్రావిటీ కెనాల్స్ అన్నీ తవ్వి మరి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వరకు కూడా 1,00,000 కోట్లు అయ్యే అవకాశం లేదు. మరి మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్లు అన్నది 1,50,000 కోట్లు ఏ విధంగా అవుతుందో మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి తెలవాలి. దాన్ని కూడా మరి నామినేషన్ పద్ధతిని ఇస్తారా, మరి తన తాబేదారులకు కట్టబెట్టుకొని అందులో 1,00,000 కోట్లు మరి పైకి ఏమన్నా పంపే అవకాశం ఉన్నదా అని నెటిజన్లు అదేవిధంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మూసీ ప్రక్షాళన మీద వివిధ సమయాల్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి ప్రధానంగా విందాం. 50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. 4వ నెల 21వ తారీఖు మరి ఇక్కడ భువనగిరి ఏదైతే ఎంపీ ఎన్నికల ప్రచార సమయంలో ఏప్రిల్ 21వ తారీఖు రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి మాట్లాడింది. మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ is going to be developed like London Thames. Project cost of rupees 70,000 crores. ఇది జూన్ 14వ తారీఖున మరి ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన మాటలు. అంటే 50,000 2 నెలల్లో 70,000 కోట్లు అయింది. అది ఓన్లీ ప్రకటనల సమయంలోనే, ఇంకా దానికి సంబంధించిన డిపిఆర్ రాలేదు, అదేవిధంగా ఇతర ఏవి కూడా రాకుండానే మరి ఇక్కడ 50,000 70,000 అయింది. ఆ తర్వాత మరి మొన్నటి రోజున ఏం మాట్లాడిండో ఒకసారి ఏదైతే నిన్ననే 20వ తారీఖు రోజు మాట్లాడిన మాటలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. which is going to be a reality shortly. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఇది రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే ప్రకటనల సమయంలోనే 50,000 కోట్లు, అంటే ఏప్రిల్లో 50,000 కోట్లు ఉన్నది, మరి జూలైకి వచ్చేటప్పటికి 1,50,000 కోట్లు అయింది కేవలం 3 నెలలనే. వీళ్ళు కాళేశ్వరం అంచనాలు ఏ విధంగా పెరిగినాయి, తుమ్మిడేటి దగ్గర కట్టే ఉంటే 32,000 కోట్లతోటి అయ్యేది, ఇక్కడ మరి 1,00,000 కోట్లు ఎట్లయినాయి అని చెప్పి మరి అదే ఏదైతే 94,000 కోట్లతోటే నిర్మాణం జరిగింది, దానిలో ఇంకా ఖర్చు అయినాయి 70,000 కోట్లే. ఇంకా భూసేకరణకు డబ్బులు చెల్లించి మరి పూర్తి స్థాయిలో కెనాల్స్ తవ్వితే మిగతా 20,000 కోట్లను దానికి కేటాయించాల్సిన అవసరం ఉన్నది. కేవలం 72,000 కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరాన్ని మీద ఈయన అవినీతి ఆరోపణలు చేస్తూ 1,00,000 కోట్లు మింగినరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు దానికి అయినా 72,000 కోట్లు అనే విషయం తెలిసినా కూడా మరి ఇక్కడ 3 బ్యారేజీలు ఎట్లా కట్టారు, పంపాదులు ఎట్లా కట్టిండ్రు, గ్రావిటీ కెనాల్స్ ఎట్లా తవ్విండ్రు, టన్నెల్స్ ఎట్లా తవ్విండ్రు, మరి ఆ ప్రాజెక్టు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు ఏ రకంగా మన అవి రిజర్వాయర్లు తవ్విండ్రు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి జనాల మెదళ్లలో విషాలు నింపిన ఈరోజు రేవంత్ రెడ్డి మరి 50,000 కోట్లు 1,50,000 కోట్లు ఎట్లయింది అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, దాటవేత ధోరణి, ఎదుటి వాళ్ళను మరి దూషిస్తూ అక్కడ సమాధానం చెప్పకుండా దాటవేయడం, విలేకరులు అడిగిన ప్రశ్నలకు నీ ప్రశ్నలే తప్పని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అక్రమ కేసులతో వేధించడం, పోలీసులను అడ్డంగా వాడుకోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం. అదేవిధంగా మనకి ఈసారి అవకాశం వచ్చింది, మళ్ళీ మనం సచ్చేది లేదు, అందిన కాడికి దోచుకో అన్నట్టుగా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. 18వసారి మళ్ళీ ఢిల్లీకి సీఎం, 2 రోజుల పర్యటన, అధిష్టానంతో భేటీ, కేబినెట్ పీసీసీ ఎంపికపై చర్చ, వరంగల్ సభకు రావాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం అని చెప్పి మరి ఇప్పటికే 7 నెలల్లో 17 సార్లు వెళ్ళొచ్చిండు ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇది ఇప్పుడు 18వసారి, 8వ నెలలో 18వసారి వెళ్తూ ఉన్నాడు. మరి వెళ్ళినప్పుడల్లా సుమారు 5 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతున్నది. మరి ఇప్పటికే 100 కోట్లకు పైగా
మరి ఈయన పర్యటనలకే 100 కోట్లకు పైగా ఖర్చు అయింది, ప్రకటనలకు ఒక 1000 కోట్ల వరకు ఖర్చు అయినాయి. మరి ఈ రకంగా ఏదైతే ఖజానా నిల్లుగా ఉన్నదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మరి ఖజానాకు తూట్లు పడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు వరంగల్లో సభకు రావాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం పలిపి తొందరగా సభ ఏర్పాటు చేసి ఆ సభను ముగించి రైతు రుణమాఫీని మరి మూటగట్టేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 15 వరకు చేస్తా అన్నాడు. ఏదైతే ఇప్పుడు మరి ఇక్కడ 11 లక్షల మందికి మాత్రమే అవుతా ఉన్నది. ఓవరాల్గా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మందిలో 11 లక్షల మంది రైతులకు నామమాత్రంగా మాఫీ చేసి ఈరోజు మరి రుణమాఫీని పెద్ద సభ పెట్టి మరి దాన్ని వైండప్ చేయడానికి జరుగుతున్న కుట్రలను కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్కు భారీ వరద, 3 లక్షల పైగా ఇన్ఫ్లో, 85 గేట్లు ఎత్తి నీటి విడుదల, కాంగ్రెస్ సిగ్గుతో తలవంచుకోవాలి, త్వరలో మేడిగడ్డ ప్రదర్శన అని చెప్పి మేడిగడ్డ సందర్శన అని చెప్పి కేటీఆర్ నిన్నటి రోజున ప్రకటించిన అంశాన్ని కొట్టుకుపోయిందన్న కాళేశ్వరం తట్టుకుంది, కూలిపోయిందన్న మేడిగడ్డ నిలబడింది, 1,00,000 కోట్ల రూపాయలు గంగలో కొట్టుకుపోయాయన్న దగ్గర గోదారమ్మ పరవలు తొక్కుతుంది, మునుపటిలాగే మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది, భారీ వర్షాలతో గోదారమ్మ ఉరకలేస్తోంది, కొన్ని రోజుల ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద చేరుతుంది, దీంతో మేడిగడ్డ గోదావరి నీళ్లతో కలకల్లాడుతుంది, దాదాపు 3 లక్షల పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది, దీంతో బ్యారేజ్కి చెందిన 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారని చెప్పి ఏదైతే మేడిగడ్డకు సంబంధించి మరి ఇక్కడ కూలిపోయింది అన్నారు. మరి అది పనికిరాదన్నారు. ఈరోజు మేడిగడ్డ దగ్గర కనుక మనం దృశ్యాలను చూసినట్టయితే మరి ఏదైతే చిన్నగా వరదాస్తే కూలిపోతా అన్న ప్రాజెక్ట్ ఇదేనా? ఇంత నిండుకుండలా మరి ప్రవాహం ఇంత 3 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ మీద ఇంత దుష్ప్రచారం ఏ విధంగా చేసిందని చెప్పి ఇక్కడ మనం నిండు కుండను తలపించే విధంగా ఈ రకంగా మరి మీది వరకు కూడా నీళ్ళు వచ్చినా తట్టుకొని నిలబడ్డది అంటే మేడిగడ్డ మీద జరిగిందంత దుష్ప్రచారమే అని చెప్పి మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. గోదావరి మేడిగడ్డ ప్రాంతం అంతా కూడా నిండు కుండలా నిల్చొని ఉన్నది. మరి ఈ రకంగా మరి ఏదైతే చిన్న వరదాస్తేనే కూలిపోయే ప్రమాదం ఉన్నది, దాన్ని ఏ విధంగా మరమ్మతు చేయమంటారని చెప్పి ఎన్నికల ముందు మరి ఇక్కడ ఏదైతే దుష్ప్రచారం సాగించిండ్రో ఆ దుష్ప్రచారానికి ఇక్కడ నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉన్నది ఇక్కడ మేడిగడ్డ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పే దాని మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. ఏదైతే మేడిగడ్డ ద్వారా మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక్కడ రైతులందరూ సంతోషాన్ని ఏదైతే నింపుకొని ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి దాన్ని కాళేశ్వరం ప్రతిష్టను మసకబార్చి బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కోచింగ్ సెంటర్లకు సంబంధించి కోచింగ్ సెంటర్ల నుండి రేవంత్ వాటా ఎంత? వాయిదా వేస్తే నెలకు 100 కోట్లు అన్నారు. 4 నెలలకు ఎన్ని కోట్లు? ప్రభుత్వం తీరుపై గవర్నర్ సీరియస్, రాష్ట్రపతిని కూడా కలుస్తాం, మేడిగడ్డ తట్టుకోవడం కాళేశ్వరం గొప్పతనం, త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తాం, గవర్నర్ కలిసిన సందర్భంగా కేటీఆర్ అని చెప్పి ఏదైతే నిరుద్యోగులు మరి సుమారు 15 రోజుల పాటు చేసిన పోరాటంతో అక్కడ నిరుద్యోగులు ఎవరు కూడా నిజమైన నిరుద్యోగులు ఎవరు కూడా దానిలో మరి పోరాటం చేస్తలేరు. కేవలం కిరాయిదారులు, కోచింగ్ సెంటర్లలో బీఆర్ఎస్ వాళ్ళే ఇది నడిపిస్తూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లలో ఒక నెల రోజులు వాయిదా పడితే వాళ్ళకు 100 కోట్ల లాభం జరుగుతాయి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పిండు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మరి వాయిదా వేసింది డిసెంబర్ నెల వరకు, అంటే సుమారు 4 నెలలు. ఈ నేపథ్యంలో మరి 4 నెలలు వాయిదా వేస్తే మరి రేవంత్ రెడ్డి వాటా ఎంత? ఆ వాటా కోసమే మరి నిరుద్యోగులను ఇన్ని రోజులు ఆపిండా? మరి వాటా సెటిల్మెంట్ అయిన తర్వాత ఈరోజు వాయిదా వేసిండా? కోచింగ్ సెంటర్ నుంచి రేవంత్కి వచ్చే వాటా ఎంత అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఏదైతే ఈ అంశం మీద దానికి సంబంధించి కూడా ఒకసారి మనం ప్రధానంగా విందాం. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ లో మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. నెలకు 100 కోట్ల లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు. మరి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు. మరి 400 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం. మరి అందులో ఏమైనా వాటాలు పుట్టినేమో కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి. ఇది ప్రధానంగా మరి ఇక్కడ కోచింగ్ సెంటర్ల వాళ్లకు వాళ్ళే ఉద్యమం నడిపించిందన్నారు. వాయిదా వేస్తే 100 కోట్లు వస్తాయి ఒక్కో నెలకు అని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈరోజు
కోచింగ్ సెంటర్ల వాళ్ళు కృత్రిమ ఉద్యమం కిరాయిదారులతోటి మరి ఉద్యమం జరిపిస్తే ఎందుకు వాయిదా వేసిండు రేవంత్ రెడ్డి అనేది ప్రజలకు మరి సమాధానం చెప్పాలి. మరి కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కయ్యే మరి ఈరోజు వాయిదా వేసిండా, ఏకంగా 4 నెలలు వాయిదా వేసిండు. 4 నెలలు అంటే 400 కోట్లు. 400 కోట్లలో కోచింగ్ సెంటర్లకు ఎంత, రేవంత్ రెడ్డికి ఎంత, మరి ఆయన అదే అధిష్టానానికి ఎంత పంపుతాడు అని చెప్పి ఇక్కడ ఏదైతే కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నాడో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి మీద ఉన్నదనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. నేడు ఉజ్జయిని మహంకాళి బోనాలు తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం 1500 మంది పోలీసులతో భారీ భద్రత, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ రేపు రంగం అంబారిపై అమ్మగారు ఊరేగింపు అని చెప్పి హైదరాబాద్లో బోనాల పండుగ మరి ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఇప్పటికే బోనాలకు మరి బల్కంపేట ఆలయంలో అక్కడ ఆల్రెడీ అమ్మవారి కళ్యాణం జరిగింది. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాలు మరి జరగబోతా ఉన్నాయనే దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే యూపీపీఎస్సీ చైర్మన్ రాజీనామా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసిందని చెప్తా ఉన్నారు. కానీ దీని వెనుక మరి మొన్నటి రోజున ఏదైతే పూజా కేట్కర్ అనే ఐఏఎస్ నకిలీ పత్రాలతోటి మరి ఐఏఎస్ కొట్టింది. ఆమెకు మరి ఏదైతే కలెక్టర్గా నియామకమైంది, ట్రైనీగా మరి ట్రైనింగ్ పొందుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ యూపీపీఎస్సీ చైర్మన్ దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెంది మనస్తాపం చెంది రాజీనామా చెందినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈయన మరి ప్రముఖ విద్యావేత్త, అతి చిన్న వయసులోనే మరి వైస్ ఛాన్సలర్గా నియామకమైన గొప్ప విద్యావేత్త అయినప్పటికీ కూడా యూపీపీఎస్సీ మీద మరి విమర్శలు వచ్చిన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిందని చెప్పి అధికారులు ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. జాబ్ క్యాలెండర్ను బడ్జెట్ సమావేశాలు అన్నాడు. ఇప్పటికే మరి బడ్జెట్ సమావేశాలు కాదు, అలాంటి జాబ్ క్యాలెండరు ఇచ్చేసినవని అనేక సందర్భాల్లో చెప్పిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. కరువు తీరా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 4.6 సెంటీమీటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 1.79 సెంటీమీటర్లు సగటు వర్షపాతం. పలు చోట్ల పొంగి పొరులుతున్న వాగులు, లోతంటు పాత్రాలు జలమయమని చెప్పి ఇప్పటికి కూడా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా తీర ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో గోదావరి మనకి సమీప గ్రామాల ప్రజలు కూడా, అదేవిధంగా చెరువులు కుంటలకు దగ్గరలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి ఆ నిపుణులు చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పంట రుణాలపై తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు అని చెప్పి బ్యాంకర్లను ఆదేశిస్తూ ఉన్నాడు. అంటే తాము చేసే తప్పులకు ఇక్కడ బ్యాంకర్ల మీద నెపం నెట్టి మరి దీన్ని గందరగోళంలో పడేయడానికి అంటే ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది, కానీ పాపం బ్యాంకర్లే తప్పుడు ఇస్తున్నారని ఏదైతే మరి ఒక భ్రాంతి కలిగేలా మరి వాళ్ళ ప్రకటనలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఇదేదైతే డిసెంబర్ 9న పంట రుణాలు మాఫీ చేస్తా అన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం. అంటే సుమారు 8 నెలల పాటు కసరత్తు చేసినా కూడా ఇంకా లబ్ధిదారుల సంఖ్య ఎంత, అసలైన లబ్ధిదారులు ఎవరు అనేది ఇప్పటి వరకు లెక్కలు తేలలేదు అని అంటే ప్రభుత్వం మరి రుణమాఫీ మీద ఏ విధంగా చిత్తశుద్ధితో ఉన్నదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన నిన్న కమ్మ సంఘానికి సంబంధించిన అంశాన్ని, అదేవిధంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పి గవర్నర్ కలిసిన అంశానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక జూన్లో జాబ్ మేళా అంట. ఏదైతే మార్చి 31 లోపు ఎన్ని ఉన్నాయో చూసి జాబ్ మేళా జూన్లో మరి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారట. దానికి ఇక్కడ మరి తాటికాయంత అక్షరాలు, తాబేదార్ పత్రిక కాబట్టి తాటికాయంత అక్షరాలతోటి ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక దీనికి సంబంధించి. ఇక నీటి ఫలితాల్లో రాజకోట్ రహస్యం. ఈ ఒక్క నగరంలో 85% మందికి అర్హత. ఒకే కేంద్రంలో 789 మందికి 550 పైనే. రాజస్థాన్లోనూ అనూహ్య ఫలితాలు. సీకర్లో 2037 మందికి 650 పైనే. 15% మందికి ప్రభుత్వ సీట్లు. అప్పట్లో హర్యానాలో 7కి 720, ప్రస్తుతం అత్యధిక స్కోర్ 682. కేంద్రాల వారీగా నీటి ఫలితాల వెల్లడి. ప్రిలిమ్స్, ఫైనల్స్ నీటిలో మార్కులు అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే పరీక్ష కేంద్రాల వారీగా, అదేవిధంగా నగరాల వారీగా ఫలితాలు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఈరోజు మరి ఇక్కడ రాజ్కోట్లో ఏదైతే రాజస్థాన్లో అనూహ్య ఫలితాలు వచ్చినాయి. ఒక్క సీకర్ అనే ఏరియాలోనే 2037 మందికి 650 పైగా వచ్చినాయి. టోటల్ ఓవరాల్ దేశంలో చూసుకున్నట్టయితే 15% ఆ ఒక్క రాజస్థాన్ వాళ్ళకే వచ్చినాయి మరి చెప్తున్న పరిస్థితి. మళ్ళీ 85% మందికి అర్హత. రాజ్కోట్లో 85% మంది రాసిన ఎవరైతే మరి పరీక్షలు రాసిరో అందులో 85% మందికి అర్హత లభించిందంటే ఆ సెంటర్లో ఏ విధంగా మరి ఇక్కడ అక్రమాలు జరిగినాయి అనే దానికి దీన్ని నిదర్శనంగా చూసుకోవచ్చు. జాతీయ సగటు కంటే అత్యధికంగా ఉన్నది ఇక్కడ మరి రాజ్కోట్లో, అదేవిధంగా రాజస్థాన్లో అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. దీని మీద సుప్రీంకోర్టు ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రుణమాఫీ
ఫిర్యాదుల బాధ్యత ఏఈఓలకు. వ్యవసాయ కమిషనరేట్ ఆదేశాలు. ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో రిజిస్టర్లో ఫిర్యాదుల నమోదు. ఆగస్టు 15 తర్వాతే సమస్యల పరిష్కరణ. ఇంకా మాఫీ కాలే, పైసలు తక్కువ వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఫిర్యాదులు అని చెప్పి ఆగస్టు 15 తర్వాత వీళ్ళకి సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తారట. అంటే ఆగస్టు 15 వరకు మరి సేమ్ ఇదే విధంగా ఇక్కడ 30 లక్షలకు పైగా ఉన్న రైతులకు 11 లక్షల మందికి వేసి, మళ్ళీ 40 లక్షల మందిగా ఉన్న రైతులకు అందులో ఒక 10 లక్షల మందికి వేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ ఫిర్యాదులను పరిశీలనతో తోటి మరి జాప్యం చేస్తూ మరి వాళ్ళను చుట్టూ తింపి వాళ్ళు ఏష్టకచ్చి వాళ్ళే ఊరుకుండే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని మరి ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఏవైతే ప్రతిపక్షాలు అనే అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. రోజంతా వాన జల్లులతో తడిసి ముద్దైన రాష్ట్రం స్తంభించిన జనజీవనం అని చెప్పి ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తం ఉండాలని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటనలు జారీ చేసింది. ఇక పెద్దవాగు వైఫల్యంపై నివేదిక ఇవ్వండి. సర్కార్కు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం. 4 అధికారులకు మెమోలు ఇచ్చిన సిఈ. 15 ఏళ్ల క్రితమే ప్రాజెక్టుకు సామర్థ్యంపై అనుమానాలు. రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం అని చెప్పి మరి ఇది తాబేదార్ పత్రిక కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత అంటే గత ప్రభుత్వమే, ఈరోజు కొట్టుకుపోయిన దానికి కూడా గత ప్రభుత్వమే మరి బాధ్యత వహించాలనే విధంగా ఉన్నది. ఏదైతే సరైన సమయంలో గేట్లు ఎత్తడంలో అధికారులు విఫలమైనరో దాంతో ఆ వరద ఉధృతి ఎక్కువై మరి ఇక్కడ గండిపడ్డ అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అక్కడున్న ప్రాజెక్టు ఊలిపోలేదు. అక్కడున్న మరి అది బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు కూడా కాదు. అయినా ప్రాజెక్టుకు ఎలాంటి మరి ఇబ్బంది జరగలేదు. కేవలం గండ్లు పడ్డాయి అంటే సరైన సమయంలో గేట్లు ఎత్తడంలో అధికారులు విఫలమైనరు. మరి అధికారులు విఫలమవడంతో అధికారులు విఫలమైనరు అంటే పరిపాలన ఆ విధంగా ఉన్నది. మరి ఏదైతే ఇక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, ఆ శాఖ మీద వదిలేసి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి, అదేవిధంగా కాళేశ్వరం మీద ఏ విధంగా కుట్రలు అన్నాలని చెప్పి ఢిల్లీ లెవెల్లో ఏదైతే ఎన్డీఎస్ఏ నిపుణులతోటి మరి ఇక్కడ చర్చలతోటి కాలం వెల్లదీస్తూ ఉన్నాడో ఈ రకమైన నష్టాలు జరుగుతూ ఉన్నాయి. పరిపాలన మీద అవగాహన లేక ఇలాంటి పనులు జరుగుతున్నాయని చెప్పి హరీష్ రావు గారు విమర్శించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. బడ్జెట్ 2,90,000 కోట్లు. 25న కేబినెట్ భేటీ, బడ్జెట్ ఆమోదం. అదే రోజు అసెంబ్లీలో 22న ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అని ఈసారి 2,90,000 కోట్లు మరి ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. అదేవిధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నట్టుగా కూడా ప్రధానంగా ప్రచురించింది. మేడిగడ్డపై మరో కమిటీ ఎందుకు? మేము సూచించిన గ్రౌటింగ్ని ఎందుకు వేశారు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ అని చెప్పి ఈనాడు దినపత్రికలో ప్రధానంగా మరి ఏదైతే ఎన్డీఎస్ఏ నిపుణులతోటి నీటిపారుదల శాఖ అధికారులు అదేవిధంగా మంత్రి మరి ఢిల్లీలో సమావేశమైన మేడిగడ్డ మీద మరో కమిటీ ఎందుకు వేసిందని చెప్పి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించిండ్రు. మేము సూచించిన వాటిని కూడా మీరు ఎందుకు ఆ గ్రౌటింగ్ చేసిరని చెప్పి ఎన్డీఎస్ఏ మరి అడిగింది. మరి ఇక్కడ ప్రభుత్వం మరి ఎన్డీఎస్ఏ ఎట్లా చెప్తే అట్లా ఏంటా అన్నది మరి కమిటీ ఎందుకు వేసింది అనే దానికి ప్రభుత్వమే ఇక్కడ సమాధానం చెప్పాలి. ఎన్డీఎస్ఏ మీద నమ్మకం లేకనా, లేదంటే మరి స్వతహా కమిటీ ఎందుకు వేసారు అంటే వీళ్ళకు మరి ఏదైతే ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టును నిలబెట్టుకోవాలనుకుంటుందా, లేకపోతే కూలగొట్టాలనుకుంటుందా, లేదంటే మరి ఏదైతే బయటికి పొక్కకుండా యథావిధిగా మరమ్మతులు చేస్తూ మరి ఏదైతే ఆరోపణలు గత ప్రభుత్వం మీద దానికి చెప్పిన ఫలాలు మాత్రం ఈ ప్రభుత్వం పొందడానికి ప్రయత్నాలు మరి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయో కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించాలి. కాళేశ్వరం భవితవ్యంపై అసెంబ్లీలో ప్రకటిస్తాం. ఎన్డీఎస్ఏ ఇంజనీర్ల స్థాయి చర్చ తర్వాత దీనిపై స్పష్టత. తుమ్మిడిహెడ్డు వద్ద ప్రాజెక్టును గట్టి చూపుతాం అంటున్నాడు మరి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తల కోసం లేకపోతే వాళ్ళ ఇంట్ల కోసం కట్టుకున్నదనే అంశాన్ని పరిశీలించాలి. ఇక్కడ ప్రాజెక్టును ఏ రకంగా దాన్ని త్వరగా మరమ్మతులు చేయాలి, మరి తొందరగా ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలనే అంశాన్ని పక్క పెట్టి మేము తుమ్మిడిహెడ్డు దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతాం, అక్కడ కడితేనే మా కాంగ్రెస్ కట్టినట్టు పేరు వస్తుంది, దానికి సంబంధించిన కమిషన్లు కూడా మాకు అందుతాయి అన్నట్టుగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రాష్ట్రం సాధించుకున్న యువతకు కొలువులు లేవు. కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా ఉంటాం. నిరుద్యోగ మహాధరణలో కిషన్ రెడ్డి అని చెప్పి ఏదైతే రాష్ట్రం సాధించుకున్నా కూడా యువతకు కొలువులు రాలేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా నిలుస్తామని చెప్పి మరి ఏదైతే బీజేపీ ఇక్కడ నిరుద్యోగుల విషయంలో కానీ మరి ఇతర విషయాల్లో కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో కానీ మరి ఎక్కడ వండుకున్నాడు కిషన్ రెడ్డి అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన దీని మీద మన నిరుద్యోగుల ధర్నాకు ఈయన మద్దతిస్తూ మాట్లాడిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే ఎడతెరిపి లేని వాన. జిల్లాలో భారీ వర్షం. అత్యధికంగా
ముత్తారంలో 28.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ధర్మారంలో 6.5 మిల్లీమీటర్లు, జిల్లాలో సరాసరిగా 13.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. కమాన్పూర్ నిండిన గుండారం జలాశయం. ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ మంతని నియోజకవర్గానికి జీవధారగా ఉన్న గుండారం నిండితేనే ఇక్కడ మంతిని మరి ఏదైతే టైలెండ్ ప్రాంతాలకు కూడా నీళ్లు రావాలంటే ఖచ్చితంగా గుండారం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండితేనే ఈ వర్షాకాలంలో అయినా సరే మరి ఒక తాడో రెండు తాడో అందకపోతే మరి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి గుండారంకు జలకళ వచ్చింది. ఖచ్చితంగా మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఇసుక లారీల పట్టివేత. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 లారీలను పట్టుకున్నట్టు ఎస్ఐ వెంకటకృష్ణ శనివారం తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంకు మండలంలోని ఎగ్లాస్పూర్ ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద TS07 US 0017 TS 30 TA 1278 నెంబర్లు గల 2 లారీలను పట్టుకున్నామన్నారు. ఈ లారీలను పోలీస్ స్టేషన్కి తరలించడంతో పాటు డ్రైవర్లపై కేసు నమోదు చేశామని తెలిపారని మరి ఇక్కడ నిన్నటి రోజున మొత్తం 3 లారీలు పట్టుకున్నారు. మంతనిలో ఏదైతే మంతని మండలం అడవి సోమనపల్లి నుంచి అక్కడ మానేరు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది. మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే మానేరులో ఇసుక తవ్వాలని నిలిపివేయాలని తీర్పు ఇచ్చిందో మరి అక్కడ అధికారికంగా నిర్వహిస్తున్న క్వారీలన్నీ బంద్ అవడంతో అక్రమారులకు వరంగా మారింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమంగా అందులో నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తోడి డంపులుగా పోసి ఆ డంపులను లారీల ద్వారా హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. ఈ 2 లారీలతో పాటు రామగిరిలో 1 లారీ పట్టుబడ్డది. ఈ 3 లారీలు మరి నిన్నటి రోజున పట్టుబడ్డాయి. ఇట్లా అనేక లారీలు నిత్యం మరి ఇక్కడ 10ల సంఖ్యలో లారీలు అడవి సోమనపల్లి నుంచి తరలి వెళ్తా ఉన్నా కూడా ఇక్కడ మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ మరి ఇక్కడ వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. దానికి కారణం ఏంటంటే దాని వెనుక అధికార పార్టీ నాయకులే ఈ దందాకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇక్కడ స్వయంగా ఏదైతే ప్రతిపక్ష నాయకులు మరి ఫోన్లలో ఫిర్యాదు చేసినా కూడా ఆ ఫిర్యాదులను పట్టించుకోని పరిస్థితి. స్వయంగా జడ్పీటీసీ భర్త మరి ఇక్కడ శంకర్లాల్, మంత్రి జడ్పీటీసీ భర్త శంకర్లాల్ బిట్టుబెల్లో అక్రమంగా మట్టి రవాణా జరుగుతుందని అనేక మంది అధికారులకు, ఇటు మైనింగ్ వాళ్ళకు, ఇటు రెవెన్యూ వాళ్ళకు ఫోన్లు చేసినా కూడా కనీసం అక్కడ సందర్శనకు కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ ఉన్నది. ఈరోజు ఈ లారీలను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని మంతెనలో 2 లారీలను, అదేవిధంగా రామగిరిలో 1 లారీని అప్పగించిన పరిస్థితి. ఈ రకంగా మంతిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వివిధ స్థాయిలలో అక్కడ కాటారంలో పట్టుబడ్డాయి, అదేవిధంగా మల్హర్ మండలంలో కట్టుబడ్డాయి. మంత్రి నడిబొడ్డున ఏదైతే జూనియర్ కాలేజీ పక్కనే ఇసుక డంపులు పట్టుబడ్డాయి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మన కేశనపల్లి ఖమ్మంపల్లి దగ్గర ఇసుక డంపులు పట్టుబడ్డాయి. అదేవిధంగా ముత్తారం నుంచి ఓడేడు నుంచి లారీలు దిగబడడంతో పట్టుబడ్డ పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఖమ్మంపల్లిలో కూడా లారీ దిగబడితేనే పట్టుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది కూడా ఏ అధికారి దాడులు చేసి పట్టుకోలేదు. మరి దిగబడితేనో లేదంటే అక్కడ గ్రామస్తులు ఆగబడితేనో తప్ప మరి ఇక్కడ అక్రమ రవాణాను అడ్డుకునే నాదుడే కరువైండు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కాసింత వీళ్ళు విరామం ఇచ్చినా కూడా ఇప్పుడు ఏదైతే డంపులు పోసుకొని ఉన్నాయో ఆ డంపుల దగ్గర నుంచి మరి పట్టుకపోతున్న పరిస్థితి. ఆ డంపులను స్వాధీనం చేసుకోవడానికి కూడా అధికారులు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉన్నది మంతిలో. ఈ విధంగా అక్రమ దందా యథేచ్ఛగా సాగుతూ ఉన్నది. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాదుడే కరువైండు. ఎందుకంటే అధికార పార్టీ కనసన్నల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారులందరూ కూడా కళ్ళు మూసుకొని వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ అక్రమ రవాణాను, ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ రవాణా, రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.